హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇందాకే ఒక బ్లాగ్ ఎడ్ చేశాను, పెద్ద బిస్కెట్ అయింది. మీరు కనుక వీడియో చూడకపోతే మన ఛానల్ ఫెడ్లో ఉంటుంది, అది చూసేయండి. ఎక్కడికి వెళ్తున్నాం అనేది లాస్ట్ బ్లాగ్లోనే చెప్పేసినాము. అదే ఏరోప్లైన్ హోటల్ కొత్తగా కర్నూలులో ఓపెన్ అయింది. ఏం లేదు, మా ముఖేష్కి కొంచెం సినిమాటిక్ షార్ట్స్ ఇట్లంతా కావాలంట. సో అందుకు వేస్తున్నాం యువతల పక్క. కెమెరామ్యాన్కి ముఖేష్కి చిన్న గొడవ, ఏదో యాంగిల్ సరిగ్గా రాలేదని. ఓకే, మనమైతే మన ప్రాసెస్లో ఉన్నాము వెళ్ళడానికి. ఈ ట్రామ్ షోరూమ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ హైదరాబాద్ హైవే సైడ్లో ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, పెద్ద బిస్కెట్ అయినాము ఈ షోరూమ్కి వచ్చే. ఇప్పుడు ఈ షోరూమ్ అనేది మనకు ఈ టైప్ ఆఫ్ ఏరోప్లేన్ రెస్టారెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా చాలానే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఓపెన్ అయింది అయితే గుజరాత్లో, అండ్ మన తెలుగు స్టేట్స్లో చూసుకుంటే విజయవాడలో అయితే ఉంది. ఏం లేదు గైస్, సినిమాలలో హీరోలకు ఒక బండి ఉంటుంది, హీరో పక్కన కెమెరా పట్టుకున్న ఒక బండి ఉంటుంది చూడండి. ఆ కెమెరా పట్టుకున్న బండి నాది, అదండి మన హీరో ముఖేష్ అన్న. చూడండి, ఆ ఎకరాలనేది అన్న డ్రీము, ఎగురుతుంది అది కోట్ బాగా. అసలు ఎట్లొస్తాయో ఈ ఆలోచనలన్నీ, ఏరోప్లేన్ హోటల్స్ అని, రైల్వే కంపార్ట్మెంట్ హోటల్స్ అని, ఇంకేమంటారు కంటైనర్ హోటల్స్ అని. ఇట్లా నాకు తెలిసి మన కర్నూలు, అనంతపూర్ డిస్టిక్స్, కడప డిస్టిక్ ఇక్కడంతా ఈ ప్లేసెస్లో అన్నిట్లో ఇదే ఫస్ట్ అనుకుంటున్నాను. ఎవరో కానీ ఓనర్ మంచి అటెంప్ట్ అయితే చేసినాడు. ఖచ్చితంగా ఇది ఏమంటారు, వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఇది అట్రాక్షన్ అయితే ఉంటుంది. యాక్చువల్గా అంటే కర్నూలులో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ వీళ్ళు ఓపెనింగ్ ముందే పిలిచినారు. మనం పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాదు కదా, అందుకు మనల్ని ఎవరు పిలిచలేదు. కాబట్టి మనమే ఇప్పుడు బిల్లు చేయడానికి అండ్ అట్లే బ్లాగ్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఐ థింక్ ప్రైజెస్ కూడా ఎక్కువే అనుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది మోటో బ్లాగ్స్ చేస్తున్నందుకు. హే గైస్, ఇందాక మనం ఎటు లేట్ అయిపోయినామని చెప్పి ట్రామ్ షోరూమ్కి కనీసం ఏరోప్లేన్ హోటల్ కన్నా తొందరగా వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నాను. మా వాళ్ళు నన్ను చంపేస్తున్నారు సినిమాటిక్ షార్ట్స్ కోసమని. వెనుకల విశ్వగాడు. ఇంకా మనకైతే 6కి రమ్మన్నారు, కానీ మనం ఇప్పుడే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ 6 వరకు ఉంటే అక్కడ టేబుల్ బుక్ ఉంటుందో లేదో అని చెప్పేసి ఏదో షార్ట్స్ తీస్తున్నాడు వీడు. అయినా బాగాలేకపోతే ముఖేష్ గారి చేతిలో వీడు అయిపోయా విశ్వగాడు. మనకు ఏరోప్లైన్ హోటల్కి ఏమంటారు, వాడిన ఏరోప్లైన్ ఢిల్లీ నుంచి అయితే తెచ్చినారంట. ఇంకా అక్కడ మనకు ఓనర్ కాంటాక్ట్లో ఉంటే మనం ఏమంటారు ఆయన అన్నీ అడగచ్చు ప్రతి విషయము. అండ్ ఇది కూడా బాగుంటుంది, శ్రీదివ్య పాట్ బిర్యానీ. అర్థం కాలే, చేయండి. ఏడ వెనుకలు కూర్చోనే అర్థం కాలే. నీకు ఇట్లా షూట్ చేస్తానంటాడు. ఏ బండిలో కూర్చోవాలి నేను? నువ్వు నీ బండిలో కూర్చొని సరే. సో ఇప్పుడు మనం కూడా సినిమాటిక్ షాట్స్ తీసుకొని హీరో అయిపోదాం. ఇక్కడ మంచిగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి స్టంట్స్ చేస్తున్నారు కనిపిస్తుంది ఆల్మోస్ట్. ఏమని పలకరిస్తావు? హాయ్ అంటావా వెళ్ళి పోదాం, ఏముంది పోదాం. అదిగోండి అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, GT R15 అందరూ ఫ్రెండ్స్, బైకింగ్ గ్యాంగ్ అనుకుంటాను. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా వద్దా అని డిస్కషన్ నడుస్తుంది. అంటే తెలియని వాళ్ళు కదా, మనం కొంచెం ఇంట్రోవర్ట్ టైపు. వాడైతే చక్కగా పోయి అడుగుతాడు. విశ్వ గారికి బండి ఇవ్వాలంటే ముఖేష్ గారికి నమ్మకం లేదు, అందుకే కొంచెం జాగ్రత్తలు చెప్పి బండి ఇస్తున్నాడు. సో గైస్, మనం వెళ్ళాలనుకున్న ఏరోప్లేన్ హోటల్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. అది KV సుబ్బారెడ్డి కాలేజీకి పక్కనే ఉంటుంది. మనకు బయట నుంచే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి మీకు కనిపిస్తుంది ఇప్పుడు, అదిగోండి ఫ్లైట్. అసలు చాలా హ్యూజ్ కదా ఫ్లైట్ ఇదంతా. మా వాళ్ళు అప్పుడే అక్కడికి వెళ్ళిపోయారు, ఇప్పుడే ముందరున్నారు.
ఆహా, అసలు పార్కింగే చూడండి ఎంత ఉందో దీనికి. సూపర్ ఉంది అసలు. టైం ఇంకా 5:40నే. సో ఇప్పుడైతే మనం చూడండి కనిపిస్తుందా, కర్నూలు ఫస్ట్ ఎయిర్ బస్ రెస్టారెంట్ అంట. నవ్వురా, వీడి పేరే విశ్వ. ముఖేష్ అన్న భయపడుతున్నాడు. ముఖేష్ చెప్పా సగం లాగంతా నీ గురించే ఉంటుంది. అంత ఫేమస్ చేస్తున్నా నీకు నువ్వు ఛానల్ పెట్టే లోపల నిన్ను లేపాలి కదా. నన్ను కాదు అట్లా పోను. కనిపిస్తుందా మీకు ఫ్లైట్ హోటల్ పల్లె ఉంది ఇదంతా. ఇక్కడ ఇంకా ఏమో ఆపారు, టైం పడుతుంది వెళ్ళడానికి. ఇంతసేపు మేము ఆ ట్రయంఫ్ దగ్గరికి వెళ్ళి అదొక పెద్ద దెబ్బ పడి ఇప్పుడే మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. ఈడేమన్నా దెబ్బ పడుతుందేమో చూడాలి. మనకి ఇక్కడ ఒక పాస్పోర్ట్ వీసా వస్తుంది. అరే నేను బ్లాగ్ తీస్తారా, నువ్వు కట్టేసేయరా. ఎవరొకరు కట్టండి, నేను బ్లాగ్ తీస్తాను. నేను నీకు కొడతలే కావాలంటే. ఫ్రాంక్గా చెప్పాలంటే నా బతుకులో చూస్తున్న ఫస్ట్ ఫ్లైట్ ఇది. నేను ఇంతవరకు ఒక ఫ్లైట్ కూడా ఎక్కలేదు. హోప్ సో ఏదైనా టూర్కి కానీ ఇలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక ఫ్లైట్ అయితే ఎక్కేద్దాము. మనకైతే పాస్పోర్టు వీసా అన్నీ వచ్చేసాయి. ఇక్కడది అండి, ఇదే మన పాస్పోర్ట్. మంచిగా ఉంది ఇది చూడ్డానికి. నైస్. ఓకే ఓకే, ఫైనల్గా బీటెక్లో ట్రిప్కి వెళ్తాం. ఎస్, పెద్ద ట్రిప్కి వెళ్తున్నాము. అరే అదొక పోజ్ ఇస్తాడు చూడరా, ముగ్గురు ఇట్లా పెట్టేది. స్నాప్ పెట్టినా కూడా. ముగ్గురు ఇదిగండి మా ముగ్గురికి పాస్పోర్ట్ వీసా అన్నీ వచ్చేసాయి. వీఆర్ రెడీ టు ఫ్లై. ఏదో బోర్డింగ్ టైం కూడా ఇచ్చినారు 6:05 అని. ఇప్పుడే ప్రింట్ తీసినారు. ఏంది ఇది సింగిల్ తీసుకుంది. సర్లే నువ్వేలే ప్యారిస్కి వెళ్ళేది. ఇప్పుడు అందరు బాగా పట్ల అక్కడ ఒక వెయిటింగ్ హాల్ ఉంది. ఇప్పుడైతే మనం అక్కడ వెయిట్ చేయాలి కొంచెంసేపు, మన టోకెన్ వచ్చేంత వరకు. అరే నా లైఫ్లో ఏదైనా ఫస్ట్ ఫ్లైట్ నీ దగ్గర నుంచి చూద్దాం. నేను ఇంతవరకు ఫ్లైట్ కూడా ఎక్కలేదురా. కిచెన్ మంచిగా ఎంగేజింగ్గా కిడ్స్ ఏరియా కూడా ఉంది ఇక్కడ. కానీ ఐ థింక్ బిల్లు మాత్రం వాసిపోతుంది. తింటే వాచిపోతుంది. ఏ టర్బైన్ కూడా ఆన్ చేసినారా. నైస్. మన దగ్గర చిన్న పాస్పోర్ట్ వీసా ఉంది, ఇక్కడ పెద్ద బోర్డింగ్ పాసే ఉంది. యాక్చువల్గా ఇదే వెయిటింగ్ హాల్. ఒకసారి మీకు ఎలా చూపిస్తాను, ఒక చిన్న క్లిప్. ఇదిగోండి వెయిటింగ్ హాలేనా ఇది? సరే నాకైతే తెలీదు ఇది వెయిటింగ్ హాలో కాదు. విశ్వగాడు పోయి అందరికి ఫోటోలు తీసుకుంటున్నాడు. అరే ఇది వెయిటింగ్ హాల్ కాదేమోరా, ఏదన్నా అకేషన్స్కి మీటప్స్కి మంచిగా పనికొస్తుంది ఏరియా. పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మంచిగా మీటప్స్కి సరిపోతుంది. ఇక్కడికి వచ్చేదానికి జస్ట్ లోపలికి ఎంటర్ అవ్వడానికే మనకు 50 రూపీస్ పాస్ కట్టాలి. ఆ తర్వాత ఇక్కడ ఇంకంతా చిన్న చిన్న ఉంటాయి. వా, ఎప్పుడు నేను జీవితంలో అనుకోలేదు ఒక ఏరోప్లేన్ కిందకి వస్తా అని. ఈవెన్ ఎయిర్పోర్ట్లో కూడా అలో చేయరేమో అక్కడిక్కడ తిరగడానికి ఫ్లైట్ దగ్గర. చూడొచ్చు మనకు సినిమాలలో అంత చిన్నగా కనిపిస్తుంది ఈ టైరు, కానీ దీని వెనకాల చూడండి ఎంత ఉందో ఆపరేషను. దగ్గర దగ్గర లారీ టైర్ అంత ఉంది ఇది. అండ్ ఇది ఇంజను. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు ఇది ఇంజన్ అని, నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఇది ఇంకో టైప్ ఆఫ్ డైనింగ్.
ఓపెన్ ఎయిర్గా మంచిగా. ఇది ఒక టైప్ ఆఫ్ డైనింగ్. అండ్ చిన్న పిల్లలకు మంచిగా ఎంకరేజింగ్. ఇదిగోండి కిడ్స్ యాక్టివిటీస్. 4x4 ఏంది ఆడేందన్నా ఎంటర్ చేయించుకోవాలి. పద. ఆ పేపర్ ఏది వాడేడి? ఏ నాన్ వెజ్ అనే ఉంటాడు. నాన్ వెజ్నా ఆటగాళ్ళు? అరే ఎంటర్ చేయించుకుందాం రారా. ఇక్కడికి వచ్చి మన బోర్డింగ్ పాస్ ఎంటర్ చేసుకోవాలి. మనకు పైకి వెళ్ళడానికి వీళ్ళు కాల్ చేస్తారు. అర్థమైందా? ఇంక వీళ్ళు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినారు ఇదంతా. ఎంట్రీ ఇటు, ఎగ్జిట్ అటు. ఇదిగోండి ఈ మొత్తం ఫ్లైట్ రెస్టారెంట్కి ఇదే కిచెన్. సారీ, అది నాకు తెలిసి ఎగ్జిట్ కాదేమో, అది కిచెన్ నుంచి స్టాఫ్కి ఏమో అది. నైస్ నైస్ నైస్. ఇది మెయిన్ కిచెన్. మనకు వైట్ ఫాక్స్ అంటే అన్న తెలిసిన అన్న కాబట్టి అలౌ చేశాడు. ప్రతి చోట అలౌ చేయరు, ఎందుకంటే మనం పెద్ద రికగ్నైజ్డ్ కాదు కదా. మిగతా విషయాలు పైకి వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. దీంతో మీకు ఫేక్ డ్రోన్ షాప్స్ టైప్లో చూపిద్దాం అనుకుంటున్నాను. ఐ థింక్ విజువల్స్ అన్నీ క్లియర్గానే ఉన్నాయనుకుంటున్నాను. ఇది బ్యాక్ టైర్ పోర్షన్ అన్నమాట. ఇందులో బాగుంది అసలు. వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చినారు. పైన ఏసీ ఉంది కదా, ఆ ఏసీలో నుంచి వాటర్ అంతా బయటికి రావడానికి. కిడ్స్ని మంచిగా ఆడిపినికి మంచి మంచిగా ఉన్నాయి ఇవి. వైద్యం హర్షవర్ధన్. అమ్మ ఫస్ట్ టైం నన్ను మీ యూట్యూబ్ ఛానల్ పేరేంటి అని అడిగినారు. చాలు ఆ మాత్రం సాటిస్ఫాక్షన్. నైస్. ఇక్కడ కనిపిస్తుందా? ఈ ఇంజన్ అంతా తీసేసి జస్ట్ ఒక ఫ్యాన్ పెట్టారు, ఇంజన్ లేపేసినారు. అంటే ఆ ఇంజన్ కూడా చాలా వర్త్ అయింటుంది. మ్యాక్సిమం పిచ్చ కాస్ట్ అయింటుంది ఆ ఇంజనే. జస్ట్ ఈ ఫ్రేమ్కే మనకు 50 lakhs ఏమో పడుతుంది. ఇంక ఇంజన్కి ఎంత అవుతుందో చూడండి. ఫైనలీ రావాలి అనుకున్నాము, వచ్చేసాము ఈ ఫ్లైట్ హోటల్కి. మనం మన పాస్పోర్టు, వీసా ఇట్లాంటి ఫ్రెండ్స్ని తీసుకొని డిపార్చర్కి అయితే వెళ్ళిపోతున్నాము. అంతే కదా, ఇంకేం ప్రాసెస్ లేదు ఆడ. ఎయిర్పోర్ట్లో కూడా ఇలా డిపార్చర్ ఇవన్నీ పెట్టింటారో లేదో. దీని మీద ఏందో రాసినారు, కర్నూల్ సిటీ ఆన్ వింగ్స్ అని చెప్పేసి, మార్స్ ఎంటర్ప్రైజెస్. అబ్బా ఇక్కడ కూడా ఒక ఓపెన్ టాప్ ఉంది మంచిగా. వీఆర్ అబౌట్ టు ఎంటర్ ఇంటూ అవర్ ఫ్లైట్. నేను పోను, నువ్వేమో విశాడు పోతాడులే. విశా నువ్వే పో. విశా ఏ రోస్టర్స్ ఉన్నారాడా? ఏమో పో చూడు. శశికారను మస్తీ 3 నైస్. సూపర్ ఉంది అసలు. మాకైతే ఫస్ట్ టైంలో ఇచ్చేసారు. ఒకసారి దిద్దాం అంబియన్స్ అంతా. అసలు తోపు అంబియన్స్ ఉంది. అదేంది నో ఎంట్రీ? అదిగోండి విశ్వా చేతిలో మీకు మెనూ కనిపిస్తుందా? అది ముఖేష్ వాళ్ళ సిలబస్ ఉన్నంత ఉందంట.
ఐ థింక్ కూల్ వాటర్. అంబియన్స్ అయితే సూపర్ ఉంది. నాకైతే కుకుంబర్ సలాడ్, క్యారెట్ సలాడ్ ఉంది. సో మన ఫ్లైట్ ఆల్మోస్ట్ ల్యాండ్ అయిపోయింది. ఇది మంచి అంబియన్స్ టోటల్గా సేమ్ డే. బిల్లులు కూడా భారీగా ఉన్నాయి. మెనూ చూస్తే నిద్ర కూడా రాదు రాత్రి. కన్ఫామ్ కదా? మాకైతే కన్ఫామ్ నిద్ర రాదు. ఫస్ట్ టైం అంత పెద్ద మెనూ మేము ఎప్పుడు చూడలేదు. పెట్టో బుక్ తయారు చేయొచ్చు దాంతో. ఈ వారం నుంచి ఆ వారం వరకు నడుచుకుంటూ వెళ్ళి మీకు అంత చూపిద్దాం అనుకున్నా ఎవరో ఒక రటం వస్తున్నారు. ఇక్కడ అనిపిస్తుందా? అది క్యాబిన్లోకి, దానికి 50 రూపీస్ ఛార్జెస్. మేము ఎప్పుడైతే 3 సలాడ్స్, ముఖేష్ అన్న బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. నేను మామూలుగా కుకుంబర్ సలాడ్ ఇచ్చా. ప్రస్తుతానికైతే మా ఆర్డర్ ఇదే, ఎందుకంటే మా బడ్జెట్ కూడా ఇదే. నీ బడ్జెట్? సరే, నా బడ్జెట్. వీళ్ళు రిచ్ కిడ్స్, వీళ్ళు ఎంతైనా పెట్టుకుంటారు. సూపర్ రిచ్. ఎస్, సూపర్ రిచ్. ఈడ అల్ట్రా రిచ్ విఆర్ఓ, ఈడ సూపర్ రిచ్ ముఖేష్. మల్టీ టైం బిర్యానీ. చూడండి, అసలు నైస్ అంబియన్స్ కదా. సూపర్ అసలు. మనకి ఈ నుంచే కిచెన్ కావాల్సిందంతా ఇక్కడి నుంచే వస్తుంది. సో ఇది ఫైనల్ అంబియన్స్. అయితే క్రేజీ ఉంది అసలు ఈ అంబియన్స్ అంతా. సో మాకైతే ఒక పెద్ద బ్రేక్ అయితే దొరికింది. మామూలు బ్రేక్. మేము ఖచ్చితంగా బిల్ ఒక 600 అవుతుందేమో అనుకున్నాము. కానీ ఇందాక మీకు చూపించా కదా బోర్డింగ్ పాస్, ఆ బోర్డింగ్ పాస్ ఉంటే 150 రూపీస్ తగ్గుతుందంట పర్ పాస్. మనం 3 బోర్డింగ్ పాసెస్ తీసుకున్నాము. సో బిల్ ఆల్మోస్ట్ 600 అయినా మాకు అయింది 145 రూపీస్. 142 కదా, 142 రూపీసే. ముఖేష్ ఒక బిర్యానీ తిన్నాడు, మేము ముగ్గురం సలాడ్స్ తిన్నాము. ఇది ఈ ఏదైతే డిస్కౌంట్ ఉందో పీవచ్చైన వర్త్ తోపు అసలు ఇదంతా. నేనైతే వంద వదులు తిట్టుకున్నాను. బిల్ ఇంత రేట్ ఉంది, ఏమో తక్కువ ఇస్తున్నారా? సేమ్ విషాడు అంతే. అంటే మేము ఎంత బిల్ ఉంటుందో అని చెప్పేసి జస్ట్ నార్మల్ టైప్ సలాడ్ అని చెప్పినా. నేనేమనుకున్నా కట్ వేసి మంచిగా వేసి ఇస్తారేమో అనుకుంటే 4 దోసకాయలు ముక్కలు కట్ చేసి ఇచ్చినారు. సో ఇదైతే కంప్లీట్లీ పడుతుంది మాకేమో, కానీ ప్రతిసారి బొక్క పెట్టుకునే ముఖేష్కి అయితే విమర్శన పడుతుంది. సో ఫైనలీ ఏమో ఎంత అవుతుందో అనుకున్నాం బిల్లు. మాకైతే సేవే అయిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మేము కట్టిన దానికి మేము తినదానికి అయితే వర్త్. మీరు తినడానికి కాదు, నేను తినడానికి. ముఖేష్ అన్న తినదానికే వర్త్. మేము తినదానికి నువ్వు మా 50 రూపాయలు దుబ్బేసినవరా. సో గైస్, వర్షం పడేటట్టుంది. ఇంకా మేము తొందరగా హాస్టల్కి అయితే వెళ్ళిపోవాలి. ఇంతటితో ఈ వ్లాగ్ని అయితే ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.